పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ముందుగా పూరా లోకల్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి హిందువుల ముఖ్య పండుగల్లో ఒకటి. అశ్వాయుజ శుద్ధి దశమి రోజున జరుపుకునే ఈ పండుగకు దసరా అని కూడా పేరు ఉంది. ఈ రోజు సత్యం, ధర్మం, న్యాయం, అసత్యం, అధర్మం, అన్యాయంపై గెలిచిందని పరిగణిస్తారు. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరప్రసాదం పొంది దేవతలను, మనుషులను పీడించాడు. ఆ రాక్షసుని సంహరించడానికి పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి శక్తులు కలిసి మహాదేవి, దుర్గాదేవి రూపంలో అవతరించాయి. 9 రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి 10వ రోజున అతన్ని సంహరించింది. అందుకే దసరాను విజయదశమిగా పిలుస్తారు. ఇంకో కథ ప్రకారం ఈ రోజున శ్రీరాముడు రాక్షసరాజు రావణాసుని సంహరించి సీతాదేవిని రక్షించాడు. రావణ దహనం రూపంలో ఈ సంఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటారు. ఈ విధంగా విజయదశమి శుభదినం శక్తి, ధైర్యం, న్యాయం, సత్యం విజయాన్ని సూచిస్తుంది. ఆచారాల ప్రకారం ఈ రోజు ప్రజలు ఆయుధ పూజ, వాహన పూజ చేస్తారు. రైతులు పరికరాలను పూజిస్తారు. విద్యారంభం కూడా ఈ రోజే శుభంగా జరుగుతుంది. ఆయుధ పూజ అనేది శక్తికి ప్రతీక. విద్యారంభం అనేది కూడా జ్ఞానానికి ప్రతీక. విజయదశమి రోజు పుస్తకాలు, ఆయుధాలు, వాహనాలు, పనిముట్లు మొదలైన వాటిని గౌరవంగా పూజించి వాటి సహకారం గుర్తించటం మన సాంప్రదాయం. అలాగే కొత్త పనులను ప్రారంభించడం ఈ రోజున అత్యంత శుభప్రదమని నమ్మకం ఉంది. మొత్తానికి విజయదశమి ధర్మం గెలుస్తుందనే శాశ్వత సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. శక్తి, జ్ఞానం, ధైర్యం కలిగిన వారికి విజయమే పరమఫలమని ఈ పండుగ సందేశం.